నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. దేశంలోని కార్మిక నైపుణ్య ఉద్యోగాలు చేస్తున్న మహిళలలో సగం మందికి పైగా ఉద్యోగంలో చేరిన ఏడాది లోపే తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టే ఆలోచనలో ఉంటున్నారు అని స్త్రీ సాధికారిక సంస్థ ఉదయతి ఫౌండేషన్ ఐటీ కంపెనీలకు ఉద్యోగులను సమకూర్చే క్వెస్ కార్ప్ కలిసి రూపొందించిన తాజా నివేదికలో వెల్లడైంది. 2 ఏళ్లకు పైగా తమ ఉద్యోగాలలో నిలదొక్కుకోగలిగిన మహిళలలో ఉద్యోగం మానేయాలి అనే తలంపు 3% మాత్రమే ఉండగా, ఒక ఏడాది కంటే తక్కువ కాలం ఉద్యోగం చేస్తున్న వారిలో ఇది 52%గా ఉంది అని నివేదిక తెలిపింది. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఇంటా బయట మహిళలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని ఈ ధోరణి తెలియచేస్తోంది అని నివేదిక పేర్కొంది. 54% మంది మహిళలు తమ ఆదాయం ఏమంత సంతృప్తికరంగా లేదు అని చెప్పగా, వారిలో 80% మంది నెలకు 2,000 కంటే తక్కువ ఆదా చేయగలుగుతున్నాము అని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన జీతం ఉంటే మహిళలు ఉద్యోగం మానేయాలి అనే భావనలో ఉండేవారు కాదు అని సర్వే చెబుతోంది. 20,000 కంటే ఎక్కువ సంపాదించే మహిళలు ఉద్యోగం మానేసే అవకాశం 21% తక్కువగా ఉండగా, పని మానేసి వెళ్లిన వారిలో 42% మంది తమకు మెరుగైన వేతనాలు ఇస్తాము అంటే తిరిగి ఉద్యోగంలో చేరతాము అని చెప్పినట్లు నివేదిక తెలిపింది. రీటైల్, వస్తు ఉత్పత్తి, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా వంటి రంగాలలో ప్రస్తుతం పనిచేస్తున్న 10,000 మంది, గతంలో పనిచేసిన 1,500 మంది మహిళా కార్మిక ఉద్యోగులపై ఉదయతి క్వెస్ కార్ప్ సర్వే నిర్వహించి స్టేట్ ఆఫ్ విమెన్ ఇన్ ది బ్లూ గ్రే కలర్ వర్క్ ఫోర్స్ 2025 అనే పేరుతో ఈ నివేదికను రూపొందించాయి. తక్కువ జీతం, సదుపాయంగా లేని రోజువారీ ప్రయాణం, భద్రతా సమస్యలు, ఉద్యోగంలో ఎదుగుదలకు పరిమిత అవకాశాలు అన్నీ కలిసి మహిళా కార్మిక ఉద్యోగులు తమకు తాముగా ఉద్యోగం మానేసే పరిస్థితులను కల్పిస్తున్నాయని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుత మహిళా ఉద్యోగుల్లో 57% మంది నివాస స్థలానికి, పని ప్రదేశానికి మధ్య సరైన రవాణా సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నాము అని చెప్పారట. 11% మంది తమ ప్రయాణ మార్గంలో, ముఖ్యంగా రాత్రి షిఫ్ట్లలో సురక్షితంగా లేము అని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. చాలా మంది హాస్టళ్లపై ఆధారపడతారు, కానీ ప్రయాణాలలో మళ్లీ అదే భయం, అదే అభద్రత. ఉద్యోగం వదిలిపెట్టిన ప్రతి 5 మహిళల్లో ఒకరు ఇంటికి దగ్గరగా ఉద్యోగ అవకాశం వస్తే తిరిగి ఉద్యోగానికి వెళతాము అని చెప్పారు. పని ప్రదేశంలో మహిళల భద్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. 22% మంది మహిళలు పనిలో తాము సురక్షితంగా లేము అని భావిస్తున్నారట. 28% మహిళలు ఎక్కువ గంటలు, కష్టతరమైన పరిస్థితుల వల్లే తాము ఉద్యోగం మానేశాము అని చెప్పారు. వారిలో 1/3 మంది తమకు ఒత్తిడిని తట్టుకునే శక్తి లేకపోవడమే కారణము అంటున్నారు. బ్లూ గ్రే ఉద్యోగాలలో ఉన్న ఎంట్రీ లెవెల్ మహిళల్లో సగం మంది 1 సంవత్సరం లోపే ఉద్యోగ విరమణ చేయాలి అనే ఆలోచనకు వచ్చేస్తున్నారు. 2020-21లో 16%గా ఉన్న బ్లూ గ్రే కలర్ ఉద్యోగాలలో మహిళల వాటా 2023-24లో 19%కి పెరిగినప్పటికీ, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం గత 6 నెలల్లో అనేక ప్రతిబంధకాల కారణంగా 67% మంది మహిళలు ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారు. మహిళల్ని ఉద్యోగం మానేయకుండా ఆపగలము అని నివేదిక గుర్తించిన 5 అంశాలు: మెరుగైన వేతనం, సురక్షితమైన ప్రయాణ సదుపాయం, అనువుగా మార్చిన కార్యాలయ మౌలిక సదుపాయాలు, స్పష్టమైన వృద్ధి అవకాశాలు, అందరినీ కలుపుకునిపోయే కార్యాలయ సంస్కృతి. మహిళలు సామర్థ్యం లేకపోవడం వల్ల ఉద్యోగం మాని వెళ్లిపోవడం లేదు. వారికి తగినట్లుగా మనమింకా మౌలిక సదుపాయాలను కల్పించడం లేదు. వారి నుంచి అత్యుత్తమ ఫలితాలను సాధించడానికి అనువుగా పని ప్రదేశాలను మలుచుకోవడం లేదు. అందుకే వాళ్లు మధ్యలో ఉద్యోగం మానేస్తున్నారు. కెరీర్లో ఎదుగుదలకు సంబంధించి స్పష్టమైన దారేదీ కనిపించక ఉద్యోగాలను వదిలేశాము అని 21% మంది మహిళలు తెలిపారు. ముఖ్యంగా BFSI, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, టెలికాం రంగాలలో ఎదుగుదల అవకాశాలు అస్పష్టంగా ఉన్నప్పుడు 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఆ ఉద్యోగంలో పనిచేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్లలో ఉద్యోగ విరమణ చేసే అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉంది అని డేటా తెలిపింది. అయినప్పటికీ 11% మంది మహిళలు అదనపు నైపుణ్యాలలో శిక్షణ పొంది ఉద్యోగాలలో కొనసాగుతున్నారు.